ఇలా వర్షం పడితే గల్ఫ్ దేశాల్లో ఉండే ప్రతి ఒక్క డ్రైవర్ ఫీలింగ్ ఏంటో చెప్తా ఈ వీడియోలో చూడండి. 4 రోజుల నుంచి పడతా తగ్గుతా లైట్ గా పడుతుంది, కానీ ఈ రోజు మాత్రం ఇరగ తీసేస్తుంది. రోడ్ల మీద ఏర్లై పారుతుంది. అట్నే ఇండియాలో వర్షం పడిందంటే ఎగిరి గంతేస్తాం, కానీ ఇక్కడ వర్షం పడిందంటే మాత్రం చాలా బాధేస్తుంది. కువైటీ వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా వర్షం పడిందంటే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు, బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. ఇక్కడ ఈ వర్షం ఇంత బలంగా పడుతున్నా కూడా చాలా సేపు పడుతుంది, ఒక 10 నిమిషాలు పడుతుంది, ఆగిపోతుంది అంతే. కింద అండర్ గ్రౌండ్ రూమ్ లో ఉన్న మాకు ఉరుముల శబ్దాలు విని, ఆ చినుకుల శబ్దాలను విని ఎక్కడ ఒడిగిళ్ళు పడుతున్నాయని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాము. లాస్ట్ 2 years బ్యాక్ అయితే ఒడిగిళ్ళు వర్షం అయితే పడింది, ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఇంతవరకు అలాంటి వర్షమే పడలేదు. వర్షంలో తడవటం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూడటానికి వాతావరణము, గాలి, ఆ మట్టి వాసన సూపర్ గా ఉంది. వర్షం పడేటప్పుడు మాత్రం ఎంత స్వచ్ఛంగా ఉంటది అనమాట వాతావరణం. డ్రైవర్ ఫీలింగ్ ఏంటో చెప్తానన్నాను కదా. వర్షం వస్తుంది, 2 చినుకులు పడుతుంది, ఆగిపోతుంది. అది ఆగిపోయిన వెంటనే 10 కార్లు ఉన్నాయి రా స్వామి, ఎలా గడగాలి, అవి గడిగి పక్కకు రాగానే మళ్ళీ వాన పడుతుంది. ఇలాంటి తలకాయ నొప్పులు భరించలేకనే వర్షం పడకుండా ఉంటేనే బాగుంటదని చెప్పేసి ఫీల్ అయ్యి, నిజంగా ప్రతి ఒక్కరు ఇలానే ఫీల్ అవుతారు కదా. కామెంట్ చేయండి ప్లీజ్. మీకు వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.